ఒక నాయకుడి పేరు వినగానే శక్తి గుర్తొస్తుంది, శాసనం గుర్తుకొస్తుంది. అంతర్గత భద్రతను ఇనుమ పటకాల మాదిరిగా గట్టిగా పట్టుకున్నవాడిగా గుర్తొస్తుంది. దేశంలో శాంతి, చట్టం, న్యాయ వ్యవస్థకు భద్రతా బలంగా నిలిచిన ఈ నాయకుడు ఇప్పుడు భారత చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయనే అమిత్ షా. అత్యధిక కాలం పాటు దేశ హోంమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. ఈ పదవిలో ఆయన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చూద్దాం. దేశంలోని అంతర్గత భద్రత, శాంతి, చట్టసు వ్యవస్థ కోసం కీలక పాత్ర పోషించిన నాయకుడు అమిత్ షా. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పాటు హోంమంత్రిగా సేవలందించిన నేతగా నిలిచారు. 2025 ఆగస్టు 5 నాటికి ఆయన మొత్తం 2258 రోజులు హోంమంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఘనత లాల్ కృష్ణ అద్వానీకి ఉండగా ఆయన 2256 రోజులు మాత్రమే హోంమంత్రిగా ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం వెళ్లాలి అని అన్నారు. 2019లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370ను రద్దు చేసి ఏకదేశ, ఏకరాజ్యాంగ వ్యవస్థను అమలు చేయడం ఆయనకు అత్యంత ప్రముఖమైన ఘనత. కేవలం పదవిలోకి వచ్చిన 70 రోజుల్లోనే 70 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఈ చర్య అనంతరం కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు 86% తగ్గాయి. ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చేలా బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో 98% వరకు ఓటింగ్ నమోదైంది. స్టోన్ పెల్టింగ్ పూర్తిగా ఆగిపోవడం, ఉగ్రవాదుల అంత్యక్రియలపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఉగ్ర మద్దతుదారుల తొలగింపు వంటి కీలక చర్యలు తీసుకున్నారు. వాల్మీకి, కొలి, హిల్ ప్రజలు, గర్హా బ్రాహ్మణులకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయాన్ని అమలు చేశారు. ఉగ్రవాదంపై అమిత్ షా తీసుకున్న జీరో టాలరెన్స్ విధానం దేశ భద్రతను మరింత బలోపేతం చేసింది. గత దశాబ్దంలో ఉగ్రవాద ఘటనలు 71% తగ్గాయి. అంతర్రాష్ట్ర చొరబాటు 64% తగ్గింది. శిలాబంపుల ఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్ఐఏ చట్టంలో మార్పులు చేస్తూ విదేశాల్లోనూ కేసుల దర్యాప్తు చేసే అధికారాన్నిచ్చారు. ఉగ్రవాదిగా ప్రకటించే అధికారం ఉన్న యుఏపీఏ చట్టాన్ని మరింత బలోపేతం చేశారు. ఇప్పటి వరకు 57 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించారు. పిఎఫ్ఐ, హురియత్ వంటి సంస్థలు నిషేధించబడి దేశవ్యాప్తంగా ఉగ్ర మద్దతుదారుల నెట్వర్క్ను విచ్ఛిన్నం చేశారు. 2023లో అమిత్ షా ప్రవేశపెట్టిన 3 క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ వ్యవస్థకు ఒక కొత్త దిశనిచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి శిక్షా చట్టాలను రద్దు చేసి సమకాలీన భారతానికి అనుగుణంగా కొత్త న్యాయ పద్ధతులు తీసుకొచ్చారు. ఈ ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ వంటి సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. కేసు దాఖలు నుంచి తీర్పు వరకు 3 సంవత్సరాల్లో న్యాయం అందించే లక్ష్యంతో వ్యవస్థను పటిష్టం చేశారు. మాబ్ లించింగ్, టెర్రరిజం వంటి నేరాలకు ప్రత్యేకంగా నిర్వచనాలు తీసుకువచ్చారు. సిడిషన్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు తప్పనిసరి చేసి శాస్త్రీయ విచారణకు ప్రాధాన్యత ఇచ్చారు. అమిత్ షా హోంమంత్రిగా ఉన్న సమయంలో పౌరసత్వ సవరణ చట్టం కూడా అమల్లోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మతపరమైన హింసకు గురైన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మైనార్టీలు భారత పౌరసత్వం పొందేలా చట్టాన్ని సవరించారు. నివాస కాలాన్ని 12 నుంచి 6 సంవత్సరాలకు తగ్గిస్తూ మానవతా దృక్పథంతో పనిచేశారు. దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా సిఏఏ 2019 యాప్, టోల్ ఫ్రీ నంబర్ 1032ను అందుబాటులోకి తెచ్చారు. విపత్తుల సమయంలో జీరో క్యాజువాలిటీ అనే ధోరణిని అవలంబించి ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధులను అనేక రెట్లు పెంచారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరిచి 7 రోజుల ముందు సమాచారమిచ్చే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా డిజాస్టర్ మిత్ర స్కీమ్, అప్లికేషన్లు, పోర్టల్స్ ద్వారా ప్రజలకు సత్వర సమాచారం చేరేలా చేశారు. అంతర్జాతీయ విపత్తుల సమయంలో ఆపరేషన్ డోస్ట్, ఆపరేషన్ కరుణ వంటి సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. మాదక ద్రవ్యాలపై అమిత్ షా చేపట్టిన పోరాటం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గత 5 ఏళ్లలో 1.1 లక్ష కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. డ్రగ్ సరఫరా చైన్ను గుర్తించి చాట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 1933 అనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, మానస్ పోర్టల్ ద్వారా జనాభాలో అవగాహన పెంచారు. మహిళా సాధికారిత విషయంలోనూ అమిత్ షా పలు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మహిళలకు ఒక 3వ వంతు రిజర్వేషన్ కల్పించారు. దేశవ్యాప్తంగా 15,000 మహిళా హెల్ప్ డెస్క్లు, 827 యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లు ప్రారంభించబడ్డాయి. 8 మెట్రో నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అమల్లో ఉంది. 2.1 మిలియన్ల లైంగిక నేరస్తుల సమాచారం ఉన్న జాతీయ డేటాబేస్ నిర్మించబడింది.
అమిత్ షా కేవలం కేంద్ర హోంమంత్రిగా మాత్రమే కాకుండా భారతదేశం లోపల న్యాయం, భద్రత, సామాజిక సుస్థిరతకు ఒక శాశ్వత శిల్పిగా నిలిచారు. 2258 రోజులు పదవిలో ఉంటూ చరిత్రను తిరగరాసిన ఈ నాయకుడి ప్రయాణం ఇంతటితో ఆగకుండా ప్రధాని మోదీ చెప్పినట్లుగానే ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం వెళ్ళాలి అనేట్లుగా ఉండాలని నేతలు ఆశిస్తున్నారు.